Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. Mana first segment Gumugumalu. హాయ్ రాజు గారు, ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఈ రోజు బెండకాయ కొబ్బరి వేపుడు అండి. బెండకాయ కొబ్బరి వేపుడు. ఓ సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. టేస్టీ రెసిపీ. ఇది మెయిన్ గా ఏంటంటే కొంచెం సైడ్ డిష్ గా బాగుంటుంది, అలాగే చపాతీ లాంటి వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో కొబ్బరి ఏం వాడుతున్నారు? పచ్చి కొబ్బరి వాడుతున్నారు. పచ్చి కొబ్బరి. ఓకే, మరి బెండకాయ కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ బెండకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. సో కొంచెం పెద్దగా అంగుళం సైజ్ కానీ అరంగుళం సైజ్ వాళ్ళ చాయిస్ ఇది. ఓకే, నేను కొంచెం చిన్న చిన్న సైజులో కట్ చేశాను. సో ముందుగా దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలండి. ఇది కొంచెం మనకు సైడ్ డిష్ గా బాగుంటుంది, వేపుడు కదా. సో అలాగే చపాతీ, రోటీస్, పూరీస్ లాంటి వాటికి కూడా కొంచెం బాగుంటుంది కాంబినేషన్ అనేది. సో ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. సో ఇక్కడ పప్పులు కాకుండా జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బలు కావాల్సితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్. అలాగే కరివేపాకు. సో పోపు కొంచెం బాగా వేగిన తర్వాత సో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ. సో యాక్చువల్గా అంటే రెగ్యులర్గా కొంచెం ఈ బెండకాయ వేపుడు కొబ్బరి కాంబినేషన్ లో చేస్తూనే ఉంటారు కదా. సో కొంచెం పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి మార్చుకుంటూ చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం బెండకాయ ముక్కలు కొద్దిగా వేగితే సో ఆ తర్వాత మనం ఉప్పు, కారం అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా, ఎందుకంటే బెండకాయ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో ముందుగానే వేస్తే అది కొంచెం మాడే ఛాన్స్ ఉంది. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మనం అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోశ వీటికన్నిటికీ వాడుకోవడానికి కరివేపాకు కారం పొడి చేసుకుంటూ ఉంటాం. ఈ కరివేపాకు కారం పొడి ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఇందులో కొద్దిగా నువ్వుల్ని వేయించి పొడి చేసి ఆ పొడి కూడా కలుపుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, సో సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, సో కారం కొద్దిగా వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి, సరిపోతుంది. కొద్దిగా పసుపు, సో ఆల్మోస్ట్ మనకు వేగిపోయిందండి ఇది. సో ఈ ముక్కలకు కొంచెం ఆ ఉప్పు కారం అనేది కొంచెం బాగా పట్టిన తర్వాత సో పచ్చి కొబ్బరి తురుము. సో ఇది మనం కావాలంటే బాగా రోస్టెడ్ గా కావాలనుకుంటే అలా వేయించుకోవచ్చేమో కదా. కొంచెం మరి అంత ఎక్కువ కరకరలాడుతూ అక్కర్లేదు అనుకుంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది. దాంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, సో బెండి ఫ్రైలో బాగుంటుంది. ఫైనల్ గా కొత్తిమీర అండి. సో స్టవ్ కట్టేసిందా? సో డిష్ అవుట్ చేసేసుకుంటాం. సాంబార్ కానీ ఏదైనా పులుసు కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇది సైడ్ లో చాలా బాగుంటుంది. మెయిన్ కొంచెం రసము, పప్పుచారు, పప్పు లాంటి వాటికి అంటే అవి కొంచెం ప్లెయిన్ ఉంటాయి కదా మనకి, సైడ్ లో కొంచెం చాలా బాగుంటుంది. సో పైన కొద్దిగా కొత్తిమీర,
బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. ఓకే, బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో బెండకాయ వేపుడు చాలా మందికి ఫేవరెట్. సింపుల్ గా చేసుకున్న టేస్టీ, మంచి టేస్టీగా వస్తుంది. బాగుంది. బెండకాయలు మరీ ఇలా క్రిస్పీగా అయిపోతే వాటి టేస్ట్ తెలియదు. కొంచెం ఇట్లా ఇది తెలుస్తూ ఉంటే, అంటే మరీ కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కొంతమందికి అలా ఇష్టం, అందుకోసం చాలా మంది కూడా ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్ పోపు వేసేసుకుని కలిపేసుకుంటారు. అది దాంట్లో ఏమీ, అది చూడడానికి బెండకాయ తెలుస్తూ ఉంటుంది తప్పితే టేస్ట్ ఉండదు, కరకరలాడుతూ ఉంటుంది తప్పితే ఏమో అంత అనిపించదు. సో ఇలా ఈ స్టేజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా మగ్గిపోతుంది కూడా అది ఈజీగానే. సో టేస్టీగా ఉంటుంది. ఆ బెండి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బాగుంది రాజు గారు, సింపుల్ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సేమియా, నూడిల్స్ ఇలాంటి ఫుడ్ ని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది లైక్ చేస్తారు. మరి ఇది వండుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండాలి అంటే ఉడికించేటప్పుడే కొద్దిగా ఒక 2-3 స్పూన్ల నిమ్మరసం కనుక యాడ్ చేసి ఉడికించుకున్నట్లయితే సేమియా కానీ నూడిల్స్ కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. టేస్ట్ పరంగా కూడా బాగుంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళ కపుల్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటి? ప్రదీప్. ప్రదీప్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాదేనా? పద్మారావు నగర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ప్రదీప్? గోల్డ్ బిజినెస్. గోల్డ్ బిజినెస్. ఓ వావ్. సో ఇప్పుడు ఎలా ఉంది గోల్డ్ బిజినెస్ రేట్లు? నాకు ఈ మధ్య కాలంలో ఐడియా లేదు. బానే ఉందా? 29 ఉందా? వెరీ గుడ్. హలో అండి, మీ పేరేంటి? సంగీత. సంగీత. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా? లేదు, హౌస్ వైఫ్. ఇంట్లోనేనా? సో ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 3 years. సో వంట వచ్చా ప్రదీప్ గారు మీకు? పర్లేదా? పర్లేదు. వెరీ గుడ్. సో మరి రెడీ ఈ రోజు ఇద్దరు వంటలు చేయడానికి? సో ఎవరు ఫస్ట్ వంట చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఏం వెరైటీ చేస్తారు? నేను వెజ్ పన్నీర్ కర్రీ. వెజ్ పన్నీర్ కర్రీయా? ఓకే, మీరండి ప్రదీప్ గారు? మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీయా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, టమాటోలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఆనియన్, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే. మిక్స్డ్ స్ప్రౌట్స్ మంచి హెల్దీ కర్రీ అన్నమాట. హెల్తీ. స్ప్రౌట్స్ ఇష్టమా మీకు? తింటారా? తింటామండి. గార్లిక్ పేస్ట్. ఓకే, సో జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి. సో ఏమిటి సంగీత గారు, మా ఆయనైనా వంట చేస్తుందనంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే ఎప్పుడు చేయరా వంట? లేదండి, ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం. 3 years నుంచి ఒకసారి కూడా వంట చేయలేదా? లేదండి. మ్యారేజ్ ముందు చేశారా? బ్యాచిలర్ ఉన్నప్పుడు చేయాలి. మరి బ్యాచిలర్ నుంచి మ్యారీడ్ మ్యాన్ అయిన తర్వాత ఎందుకు వంట చేయలేదు ఒక్కసారి కూడా పాపం ఆవిడ కోసం మీరు? నేను ఉన్నాను కదండి. ఓహో, అయితే ఇప్పుడు మీరు ఊరు వెళ్ళినప్పుడు అలా చేసుకుంటూ ఉన్నారేమో? లేదు. లేదా? ఎక్కడికి? ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? పసుపు తగినంత. ఓకే, సో కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ కొద్దిగా కారం. సో ఇప్పుడు గోల్డ్ బిజినెస్ అన్నారు కదా, అంటే అది మీ ఫ్యామిలీ బిజినెసా లేకపోతే మీరు స్టార్ట్ చేశారా? ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్. మరి అంటే మీ పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటారండి? ఇక్కడే అండి, అందరం ఇక్కడ. ఓకే. ఆ తర్వాత టమాటా. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ విత్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్డా?
ఓహో, కొంపు తీసి గోల్డ్ షాప్ లో ఏమైనా కొనడానికి వెళ్తే అలా పడిపోయారే ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేద్దామా? సాల్ట్ అండి. మరి ఎక్కడ కలిసారు మీ ఇద్దరు? అక్కడే సికింద్రాబాద్ పాట్ మార్కెట్. ఏదో మార్కెట్ లో కలిసారు. మార్కెట్ లో కలిస్తే ఎలా స్టార్ట్ అయింది లవ్? నా పార్లర్ అక్కడే కదా, సో అట్లా స్టార్ట్ అయింది. ఓ మీది అక్కడేనా? తను బ్యూటీషియన్. మీరు ఎందుకు మీరు జెంట్స్ నాట్ అలౌడ్ కదా బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ కి? నా పార్లర్ కూడా అక్కడే. ఓ మీ షాప్స్ ఒక దగ్గర ఉన్నాయన్నమాట, అంతేనా? అంతే. అలాంటిదేనా? ఓకే. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరం అంట. ఆవిడ ఆల్రెడీ కింద నుంచి చేయి చూపించేసింది. సో అలా జరిగింది అనమాట. తర్వాత ఇంట్లో ఆల్ హ్యాపీసేనా? అంటే ఒప్పుకున్నారా? ముందే ఏమైనా కష్టం? ఒప్పుకున్నారు. వద్దు అలా ఏమీ లేదా? లేదు. ఓకే, ఆల్ హ్యాపీ సార్, వెరీ గుడ్. అవి ముందు ఉడికించేసి పెట్టుకోవాలండి స్ప్రౌట్స్. ఓకే అండి. ఓకేనా? మీ ఇష్టం, ఉడికించుకుంటే ఉడికించుకోండి, లేకపోతే లేదు. సో ముందు ఉడికించేసుకుంటే ఏంటంటే మనకి కర్రీ ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మీరు ఒక్కళ్ళేనా తోడి కోడళ్ళు ఐ మీన్ ఉన్నారా ఎవరైనా? బ్రదర్స్ సిస్టర్స్? బ్రదర్ అన్నాడు. చిన్న బ్రదరా పెద్ద బ్రదరా? పెద్ద బ్రదర్. పెద్ద బ్రదర్. సో ఇది కొంచెం మెత్తబడితే అప్పుడు మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో దీని కర్రీలాగా కావాలంటే కర్రీలాగా, లేదంటే ఫ్రై లాగా కావాలంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? అక్కర్లేదా? కొద్దిగా లైట్ యాడ్ చేద్దామా? లైట్ గా, ఎందుకంటే టొమాటోలు పచ్చిగా ఉన్నాయి. అవును. సో ఏదో పాపం ఆవిడ మీరు వంట చేస్తున్నారనే ఎక్సైట్మెంట్ లో చెప్పేస్తున్నారు. యూజువల్ గా అయితే చెప్పారు ఎవరు, కాంపిటీషన్ కదా ఇది. బట్ పాపం మీ ఆవిడ మంచిదన్నమాట. సో మీ వైఫ్ వంటలు ఎలా చేస్తారండి ప్రదీప్ గారు? బాగా చేస్తుంది. బాగా చేస్తారా? ఏ వెరైటీ బాగా చేస్తారు? ఆల్ వెరైటీస్. ఆల్ వెరైటీస్. ఇంతకీ ఈ కర్రీ ఎవరు నేర్పించారు మీకు? నేనే నేర్చుకున్నాను. మొత్తం చెప్పడం కూడా అవ్వలేదు, అక్కడ నుంచి ఒక పెద్ద నవ్వు వచ్చింది. అంటే ఇది పెద్ద జోక్ అని అర్థం అనమాట. సో మీరే నేర్పించారా? మా షోకి అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే బేసిక్ గా ఈ సెగ్మెంట్ వచ్చిన తర్వాత మా వంటలు నేర్చుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు, బాగా వంటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా షో కోసం వంటలు నేర్చుకుని వస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఉన్నారు. సో అయితే మీరు ఈ వంట మీ ఆవిడ నేర్చుకొని రావాల్సి వస్తుంది మేడం ఇక్కడికి. వంట నేర్చుకుంటే ఎప్పుడైనా కూడా అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళి అలా హోటల్స్ లో అలా తినకుండా హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్ప్రౌట్స్ వేసేద్దామా? సో ఆల్రెడీ ఉడికించేసుకున్నాం. నెక్స్ట్ స్ప్రౌట్స్. సో ఇది రైస్ లోకి బాగుంటుందా లేకపోతే రోటీ కాంబినేషన్స్ కా? రోటీ కాంబినేషన్ విత్ రైస్. రోటీ విత్ రైసా? ఓహో, ఎలా కావాలంటే అలా, మనకు ఎలా కావాలంటే అలాగా. కలర్ అయితే వచ్చింది, మరి మూత పెట్టేద్దామా? సో ఫైనల్ గా కాస్త ఉడికితే ఆ పొడులు వేసుకుంటే రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, చూద్దామండి. మంచి కలర్ఫుల్ గా వచ్చిందండి మీ కర్రీ. నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. ఆ తర్వాత జీలకర్ర మసాలా. లాస్ట్ వన్ కొత్తిమీర. మసాలా వేసేసరికి మంచి స్మెల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇవి ప్లెయిన్ గా చేసుకున్న బాగుంటాయి, అలా కొంచెం మసాలా అదే యాడ్ చేసినా కూడా బాగుంటుంది కదా. అంతే అండి. అంటే ఇప్పుడు మనకు హెల్తీ ఫుడ్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా మసాలాలు అవి తగ్గించేసేసుకోవచ్చు. సో రెడీ. ఓకే, నైస్, బాగా చేశారండి మొత్తానికి.
ఓకే అండి, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, సింపుల్ గా, టేస్టీగా, అఫ్ కోర్స్ స్ప్రౌట్స్ హెల్దీగా కూడా. సో ప్రదీప్ గారు అలా చేశారనమాట. నైస్, టేస్టీగా. ఉప్పు కారం అంతా సరిపోయింది. కారం కొంచెం ఎక్కువ, బట్ స్టిల్ ఓకే. అంటే ఆ దీనికి సెట్ అయిపోయింది. మనం రైస్ తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే సరిపోతుంది. సో సంగీత గారు, ఎలా ఉంది మీ వారి వంట? బాగుందా? ఫస్ట్ టైం టేస్ట్ చూసారు కదా, ఎక్సైటింగ్ గా ఉందా? అదే, బాగా చేశారండి. నైస్, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా పుదీనా ఆకులు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని నములుతూ ఉన్నట్లయితే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో సంగీత గారు రెడీయా? రెడీ అండి. మీరు వెజ్ పన్నీర్ కర్రీ కదా? పన్నీర్ కర్రీ. ఓకే, మరి వెజ్ పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, జీడిపప్పు అరకప్పు, క్యాప్సికం 1, బీన్స్ కొద్దిగా, టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, క్యారెట్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, పన్నీర్ వేయించేసుకోవాలి. పన్నీర్ వేయించి పక్కన పెట్టేస్తారా? సో దీనికి మనకి ఐదర్ టోఫు గానీ లేకపోతే నార్మల్ పన్నీర్ అయినా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి. సో కలర్ చేంజ్ అయిపోవాలి. ఓకే, బ్రౌన్ కలర్ లో. ఓకే, సో అయితే ఇటు పక్కన పెడదాము. ఒక కర్రీ స్టార్ట్ చేశారు. ఓకే, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇది మొత్తం కలర్ బ్రౌన్ గా వచ్చేయాలండి. బ్రౌన్ కలర్ లో రావాలి. ఓకే, ఇది చూడండి ఎంత చాలా, ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకొంచెం అటు ఇటు టర్న్ చేయండి. మసాలా దినుసులు. ఓకే, సో దీనికి ఏమైనా పేస్ట్ రెడీ చేసుకోవాలా ముందు మనము? ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అదేంటి, కాజు పేస్ట్? అది కాజు పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. సో ఓన్లీ ఆనియన్ పేస్ట్ ఒకటి, కాజు అండ్ టొమాటో. ఓకే, ఇవి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ అన్ని ఉడికించేసారా? ఇవన్నీ ఉడికించి పెట్టుకున్నాయి. బీన్స్ అండ్ క్యారెట్. కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే మనకు అన్ని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది కూడా రోటీ కాంబినేషన్ కింద, రైస్ లో రోటీ విత్ రైస్ బాగుంటుంది. ఓకే, బిర్యానీ లాంటి వాటిల్లో బిర్యానీ, వెజిటేబుల్ రైస్, పరాటా. ఓకే, సో మరి ఇప్పుడు మీరు పార్లర్కి వెళ్ళట్లేదా? లేదండి. ఎందుకు? బాగున్నారు కదా. ఎంత వయసు? 1.5 ఇయరా? ఓ, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఏం పేరు మీ బాబు పేరు? ఏం పేరు పెట్టారు? ధర్మతేజ. బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి పేర్లు వినిపించట్లేదు అసలు. నైస్ నేమ్. సో అలా చేస్తాడా? నడుస్తున్నాడా? నడుస్తున్నాడు. మాటలు చెప్తున్నాడా ఇంకా లేదా? చాలానా? మరి ఫుడ్ తింటాడు. పర్లేదా? పర్లేదు. ఏమి పేచే ఉండదా? ఏముండదు. తిప్పి పెట్టడం అలా అలా ఏముండదు.
ఆకలి అయితే తినేస్తాడు. అంతేనా? అంతే. ఓ సూపర్. 3 కానీ ఎలాగో వెజిటబుల్స్ అన్ని వేయించి ఉడికించినవి కాబట్టి ఈ పేస్ట్లు అన్ని వేగిపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? పుదీనా వేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఆ స్మెల్ అనేది పోవాలి. పసుపు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కారం అది వేసుకుందామా? ఓకే. వెజిటేబుల్స్ వేసుకొని తర్వాత క్యారెట్ వేసుకుందాం. సో ఇవన్నీ ఉడికించి పెట్టుకున్నాం. బీన్స్, క్యాప్సికమ్, ఓకే. మూత పెట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు అది? లేదు, ఇప్పుడు వద్దు. సో కొంచెంసేపు అది మగ్గితే నెక్స్ట్ అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. చూద్దామా? చూద్దామండి. కారం వేసుకుందాం. కొద్ది ఉప్పు వేసుకుందాం. మీకు పెళ్లికి ముందు నుంచి కూడా వంటలు వచ్చా బాగానే? పెళ్లి తర్వాత నేర్చుకున్నారా? లేదు, పెళ్లికి ముందు లైట్గా వచ్చా. మీ జాయింట్ ఫ్యామిలీయా సపరేట్గా ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ. పేస్ట్ వేసుకోవాలండి. టమాటో పేస్ట్. మీ ఇంట్లో బాగా స్పైసీగా తింటారా లేకపోతే ఎలా? నార్మల్ స్పైసీయా? సో థిక్నెస్ యాక్చువల్గా మనకంటే ఆ గ్రేవీ అలా సరిపోతుందంటే ఉంచేయచ్చేమో కదా, లేదంటే కొంచెం లూజ్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కాజు పేస్ట్. సో పన్నీర్ ఎలాగో వేయించాం కాబట్టి మనం ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదో మంచి రెస్టారెంట్ డిష్ లా అయింది కలర్ అంతా. సో మీరు కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటారా అక్కర్లేదా? యాడ్ చేసుకోండి. యాడ్ చేద్దాము. సో పన్నీర్ ఎలా కాస్త ఆగి వేద్దామా లేకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకుందామా? లేదు, ఆగి వేద్దాం, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలి. ఓకే ఓకే. కాజుది ప్లస్ ఇంకా టమాటో. ఓకే. ఫైనల్కి ఇది కాస్త వేగితే అప్పుడు పన్నీర్ యాడ్ చేసేస్తాం. ఓకే. చూద్దామా? కారం బాగా ఎక్కువైందంటారా? లేదండి, లేదా? నార్మల్గానే. కలర్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అవేవో బ్రెడ్ పీసెస్ లా అనిపిస్తున్నాయి. ఇవాళ ఇలా చూస్తున్నారు, ఇందాక మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, మరి ఆయన ఏమనిపిస్తుంది ఆ కర్రీ చూస్తుంటే? మేము రెగ్యులర్ గా కారం ఎక్కువ తింటాం కదా, ఈసారి మీకు టేస్ట్ చేపిద్దామని. ఆ కారం అంతా నాకు టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నారా? లేదు, ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని కారాలు కలర్ వస్తున్నాయి కానీ అంత కారం ఉండట్లేదు. మరి మీ కారం ఎలా ఉందో? నార్మల్ గానే ఉందా? థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి? ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో వేసుకున్నాం కాబట్టి ఇంకా లైట్ గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే. చూసారా, ఆవిడేమో చక్కగా కట్ చేసి పెట్టుకున్నారు, మీకేమో కొత్తిమీర అలాగే పెట్టారు. కాంపిటీషన్ అంటే ఇట్లానే ఉంటుంది. పాప మీ వాడు ఫస్ట్ టైం వంట చేస్తున్నారు, కొంచెం ఏమైనా ఆయన గెలిచే ఛాన్స్ ఇవ్వచ్చు కదా. పకడ్బందీగా చాలా ప్రొఫెషనల్ గా చేసేసారు వంట. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీకేం ఛాన్స్ దొరికేలా నాకైతే అనిపించట్లేదు, మరి ప్రైజ్ మీకు వస్తుందని. సో రెడీ? రెడీ. ఓకే.
ఓకే, మరి వెజ్ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, క్యాప్సికం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి వెజ్ పన్నీర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, వెజ్ పన్నీర్ కర్రీ ఓకే, మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇది కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్ అవన్నీ కూడా బాగా. క్యాప్సికమ్ అంటే పేస్ట్లు వేశారు కదా అన్ని, టొమాటో, ఉల్లిపాయ అన్ని కూడా బాగుంది. స్పైసీగానే, ఇద్దరు స్పైసీగా. నేను అక్కడికి అడిగా కారంగా, ఎర్రగా ఉంది కూర, కారం కంటే లేదన్నారు, కానీ బాగుంది కాస్త కారం కారంగా. రెగ్యులర్ గా మీడియం గా అలా సాఫ్ట్ గా తిన్న అప్పుడప్పుడు కొంచెం అలా స్పైసీ కూడా తగ్గుతూ ఉంటుంది. బేసిక్ ఇంకా కొంతమందికి ఏంటంటే ఆ కారం ఉంటే అదేదో ఎవరి టేస్ట్ వాళ్ళకి తగ్గట్టుగా, మీ ఇద్దరు మాత్రం కొంచెం కారంగా చేసిన టేస్ట్ బాగా మెయింటైన్ చేశారు. సో కూడా అలవాటు చేస్తున్నాం మేడం, అంటే అప్పుడప్పుడు అలవాటు చేస్తుంటారు మీలాంటి వాళ్ళు. బాగున్నాయి కానీ ఇద్దరు బాగా చేశారు. సో ఒకటి సింపుల్ రెసిపీ, ఒకటి కొంచెం ప్రాసెస్ ఉన్న రెసిపీ అయినా కూడా టేస్ట్ రెండు చాలా బాగున్నాయి. ఈ ఓచర్ ఎవరికి ఇస్తున్నారు రాజు గారు? ఇద్దరికి ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోండి. 2 గిఫ్ట్లు మీకు. సో బేసిక్ అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అవును. సో అంటే దాంట్లో తీసుకున్న స్ప్రౌట్స్ బాగానే ఉంది, హెల్దీగానే ఉంది. ఇక్కడ కూడా వెజిటబుల్స్ కూడా యాడ్ చేశారు. అవును. సో టోఫు పన్నీర్ తీసుకున్నారు, సో అది కూడా బాగా మంచి హెల్దీయే. సో రెండు బాగున్నాయి. హోమ్ మినిస్టర్ ఓకే. సో సంగీత గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సంగీత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ పోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ప్రదీప్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో మీ కూర కూడా చాలా బాగుందండి. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ కాంపిటీషన్ లో పక్కా మీకే ప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా కొత్తిమీర తీసుకుని రసంలాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమల బాధ చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజ్ గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక డిఫరెంట్ వడ చేస్తున్నాను. వడ ఏం? క్యాబేజ్ దాల్ వడ, అంటే కొంచెం మిక్స్డ్ దాల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓ, సో ఇది కొంచెం క్యాబేజ్ ఇంకా మిక్స్డ్ దాల్ కాంబినేషన్ అన్నమాట. yes, వడ చేస్తున్నాను. ఓ సూపర్. ఓకే, మరి క్యాబేజ్ దాల్ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ దాల్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1/2 కప్పు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో వడలు కాబట్టి మనం ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్ గా ఉంటుంది. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది, అంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో అదే ఆయిల్ వాడుతున్నాం మనం. ఆయిల్ వేడి పెట్టేసుకున్నామండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పచ్చిశనగపప్పు, మినపప్పు అలాగే పెసరపప్పు ఈ మూడింటిని కూడా నానబెట్టేసాను. శనగపప్పు మినపప్పు రెండింటిని కలిపేసి గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి కలిపేసి నానబెట్టేసుకున్నాను. సో ఇది విడిగా మనం పప్పు పొలంగా యాడ్ చేసుకుంటున్నాం పెసరపప్పు. సో దీన్ని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం.
ఇది మనకు కొంచెం బేస్ కాబట్టి కొంచెం ఫైన్ గా అయినా పర్లేదండి. ఓకే. సో ఎలాగో పెసరపప్పు మనం అలా పప్పలంగా వేస్తున్నాం కదా, అది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో మధ్య మధ్యలో మనం పైకి కిందకి అలా దీనికి కలిపెట్టేస్తూ ఫైన్ గా రెడీ చేసుకోవాలి. క్యాబేజ్ తీసుకుంటాం కాబట్టి మెయిన్ గా క్యాబేజ్ కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుంటే బాగా కలిసిపోతుందండి. సో దీంట్లో ఏంటంటే కొంచెం మనకు ఆ మినపప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఆ జిగురు అనేది ఉంటుంది. సో ఇంకా వాటర్ అది ఏమి అక్కర్లేదండి. సో దీన్ని మనం ఇదే బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లోనే మనము సన్నగా తరుక్కున్న క్యాబేజ్, సో అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో ఇలా కాకుండా మనము పప్పుతో పాటుగానే ఈ రెండు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నా బాగా కలిసిపోతుంది. అల్లం పచ్చిమిర్చి కూడా, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. సో కొంచెం తరిగి వేస్తున్నాం అండి, బాగా కలిసిపోతుంది. ప్లస్ కొంచెం మనకి బ్యాండింగ్ కొరకు శనగపిండి. క్యాబేజ్ వేస్తున్నాం కాబట్టి అది దానికి ఉప్పు తగిలిన తర్వాత అది ఫాస్ట్ గా కొంచెం వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం శనగపిండి మస్ట్ అండి. ఉప్పు, కొద్దిగా కారం, ఇది కలర్ కోసం అండి. సో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొద్దిగా పసుపు, అలాగే మనం నానబెట్టేసుకున్న పెసరపప్పు. సో ఇన్ని వేస్తున్నాం కదా రాజుగారు, మరి ఆ ఫ్లేవర్ అనేది మనకి క్యాబేజ్ అది తెలుస్తుందా ఏమన్నా? ఎక్కువగా దీంట్లో మనకి క్యాబేజ్ తెలుస్తుంది. ఓకే. అంటే వేగిన తర్వాత కూడా మనకి కొంచెం ఆ టేస్ట్ పప్పులు ఇవి కూడా తినేటప్పుడు మనకి తినేటప్పుడు మనకు అది తెలుస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం క్యాబేజ్ మనం వేసుకున్న ఈ పప్పు, ఉప్పు, కారాలన్నీ కూడా బాగా కలిసిపోతే మనకి తినేటప్పుడు ఆ కూడా టేస్టీగా ఉంటుంది. సరే రాజుగారు, అయితే మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి గోళ్ల చుట్టూ ఉన్నటువంటి చర్మం బాగా ఎండిపోయినట్లుగా, కొంచెం రాలిపోతున్నట్లుగా అలా ఉంటుంది. ఇలా డ్రైగా అయిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ గోళ్లని గోరువెచ్చటి నీళ్ళలో కాసేపు నానబెట్టాలి. దాని తర్వాత నిమ్మ చెక్కతో కనుక బాగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే గోళ్ల చుట్టూ ఉన్నటువంటి చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. సో రెడీ రాజు గారు? రెడీ అండి. సో ఆయిల్ కూడా వేడైపోయింది. ఓకే. సో కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం స్లో ఫైర్లో వేగితే మనకి రెండు వైపులో కూడా తీసేసుకోవచ్చు. సో ఒకసారి టర్న్ చేద్దామండి. ఓకే. సో స్లో ఫైర్లో మెల్లిగా వేగుతూ ఉంటాయి. సో ఇలాగా కార్వింగ్ చేసుకున్నాం అండి. ఓకే రాజు గారు. సో అరటిపండుతో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? లోపల ఫ్రూట్ తో డాల్ఫిన్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. ఓకే, హాఫ్ మనకి అంటే ఒక దాంట్లో రెండు వస్తాయి. హెడ్ అండి. కొంచెం జాగ్రత్త కట్ చేయాలి. మరి ఎక్కువ పండింది కాకుండా కొంచెం మీడియం గా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఓకే.
దీన్ని ప్లేట్లో అరేంజ్ చేస్తున్నాను. సో అంతా మొత్తం దాంట్లో కట్ చేసుకోవటం. అవునండి. సో అలాగే ఇక్కడ ఐస్ కొరకు చిన్నగా రంధ్రం చేసేసి మిరియం పెడుతున్నాను. సో ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో రెడీ అండి. సో అంటే పిల్లలకు కూడా ఇచ్చేప్పుడు కొంచెం ఇలా డిజైన్ గా కట్ చేసి ఇచ్చిన తినేస్తారు. సో ఆల్మోస్ట్ ఇవి కూడా అయిపోయి వచ్చింది. సో మంచి కలర్ కూడా వచ్చేసింది. క్యాబేజ్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో క్యాబేజ్ కూడా ఏంటంటే కొంచెం దగ్గర మనకు ఆనియన్ ఫ్లేవరే ఉంటుంది కదా. అండ్ ఇలా డీప్ ఫ్రై చేస్తే మోస్ట్లీ ఇంకా అలాగే టేస్ట్ అదే వస్తుంది. చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేము అసలు ఆనియన్ వేసామా లేకపోతే క్యాబేజ్ వేసామా. ఓకే, సో ఏమాత్రం కూడా ఆయిల్ లేకుండా వచ్చేస్తే మనకి ఇలా వస్తాయి, లైట్ గా వచ్చేస్తాయి. ఓకే, మరి వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ దాల్ వడ తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన శనగపప్పు, మినపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ దాల్ వడ రెడీ. ఓకే అండి, మరి వడల తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. ఓ మంచి వేడివేడిగా. పైన లేయర్ అంటే పెసరపప్పు కూడా వేసాం కదా, ఆ పప్పు పలంగా వేసాం. అంటే బేసిక్ గా ఇందులో యాడ్ చేసుకున్న పప్పులన్నీ కూడా మనము ఆల్మోస్ట్ వడలకు వాడేది. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు మూడు కూడా. సో అన్ని కూడా అంటే యాక్చువల్ గా ఇది ఎలా ఉందంటే మిక్స్డ్ ఫ్లేవర్ లో ఉంది. పర్టికులర్ గా ఇది ఈ వడ అని చెప్పడానికి వీల్లేదండి. ఓవరాల్ గా ఏంటంటే మనం కొంచెం క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం, క్యాబేజ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. క్రంచీ క్రంచీగా చాలా బాగుంది. యాక్చువల్ గా పై లేయర్ అంతా కొంచెం ఎక్కువ క్రంచీగానే ఉంది నార్మల్ దీనికంటే. అంటే కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు ఇలా కొంచెం క్రంచీగా వస్తుంది. అవును, సో బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి వడలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. నువ్వుల నూనె అలాగే ఉసిరి రసం, ఇవి రెండింటిని బాగా మరక్కాచుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకి మాడికి మృదువుగా మర్దన చేసుకుని 1 గంట తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు నెరవకుండా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. బెండకాయ కొబ్బరి వేపుడులోని పోషకాలు ఏంటో చూద్దాం. బెండకాయ చాలా మంచి వెజిటబుల్ అండి. అంటే జనరల్గా మీరు వినే ఉంటారు నానుడు, అదేంటంటే బెండకాయ తింటే మ్యాక్స్ వస్తుంది, షార్ప్ అయిపోతారు అని. అది బహుశా అందులో ఉన్న ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్కి చాలా మంచిది అని చెప్పుంటారు. కానీ బెండకాయ కొలాజిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత యాంటీ క్యాన్సరస్ వెజిటబుల్స్లో బెండకాయను ఒక భాగంగా చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచిదండి బెండకాయ. అది కూడా ఇందులో కొబ్బరితో పాటు వెల్లుల్లి, 3 కూడా ఔషధ గుణాలు ఎక్కువ ఉన్న ఐటమ్స్. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన కుకింగ్ చూసినా ఇండియన్ కుకింగ్లో ఉన్నన్ని ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కడా ఉండవు. సో చాలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్. అంటే మనకు మన ట్రెడిషన్లోనే ఆయుర్వేదంలో కూడా మనకి ఏంటంటే మెయిన్గా ఫుడ్ ఇస్ మెడిసిన్, అంటే ఆహారమే మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి అని క్రియేట్ చేయబడింది. కాబట్టి ఈ వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ భాగంగా మనం చెప్పుకోవచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుందండి. కొబ్బరి ఏం చేస్తుంది, హార్మోన్స్ అన్నీ శుభ్రంగా పనిచేసేలా చూస్తుంది. బెండకాయ యాంటీ క్యాన్సర్. సో ఈ బెండకాయ కొబ్బరి వేపుడు అనేది సూపర్. లో క్యాలరీ కూడా. అయ్యో కొబ్బరి ఉంది కదా అలా లో క్యాలరీ అంటే నేను చెప్పినట్టుగా
ఎంతమందికి కుక్ చేస్తున్నామో అంత కొబ్బరి వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ కూడా చాలా చాలా బాగుందండి. మిక్స్డ్ స్ప్రౌట్స్ అనేవి ప్రోటీన్ సోర్స్ అండి. ఇప్పుడు స్ప్రౌట్స్కి మామూలుగా దాల్స్కి ఒక పెద్ద తేడా ఉంటుంది. అదేంటంటే పప్పు ధాన్యాలు జనరల్గా గ్యాస్ ఫార్మింగ్ ఉంటాయి, కానీ స్ప్రౌట్స్ ఆ గ్యాస్ ఫార్మింగ్ తత్వాన్ని పూర్తిగా అంటే 100% తొలగించేస్తుంది. సో ఇప్పుడు మనకు మన డయట్లో ఉన్న చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఈ పప్పు ధాన్యాల్లో ఉన్న ఈ గ్యాస్ ఫార్మింగ్ ఏజెంట్స్. సో వాటిని మనం మొలకెత్తించడం మూలాన చాలా మటుకు మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సూపర్. అదే ఇది కూడా ఒక రకమైన బ్యాలెన్స్. ఎలా అంటే మనకు అందులో ఉన్న చెడుని మనం తీసేసి ఇంకా మేలు చేసే పదార్థాలు విటమిన్ సి లాంటివి యాడ్ చేసుకుంటున్నాం మొలకెత్తించడం వలన. ఇందులో పర్ పర్సన్కి మనకి 16 to 17 grams ప్రోటీన్ వస్తుందండి. చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. వెజ్ పన్నీర్ కర్రీలోని పోషక విలువలు కూడా బాగున్నాయి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అనేది 3 types ఆఫ్ వెజిటబుల్స్. మళ్ళీ ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, ఇందులో మరో 5 types ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ అయినట్టుగా. ఇందులో పన్నీర్ మనకు తెలుసు 19 grams ప్రోటీన్, 20 grams కొలెస్ట్రాల్ ఉంటుంది. మళ్ళీ జీడిపప్పు కూడా ఉంది. సో నా సజెషన్ ఏంటంటే జీడిపప్పు లేకుండా మనం ట్రై చేసుకుంటే ఇది ఇక సూపర్. సో పన్నీర్ అనేది ప్రోటీన్ కంపల్సరీగా ప్రతి పూట ఉండవలసిందే. పన్నీర్ ఎవరికి చాలా యూస్ఫుల్ అంటే గ్రోయింగ్ చిల్డ్రన్ అండి. గ్రోయింగ్ చిల్డ్రన్, రికవరింగ్ సర్జరీ నుంచి రికవర్ చేసేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత లాక్టేటింగ్ మదర్స్, వీళ్ళకందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగుంది. క్యాలరీస్ మీడియం క్యాలరీస్, 200 to 225. డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఇట్. క్యాబేజ్ దాల్ వడ అనేది హై క్యాలరీ. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, శనగపిండి, రియలీ ఇది చాలా గ్యాస్ ఫార్మింగ్ అండి. పైపెచ్చు క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్టమక్ని ఇబ్బంది చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ క్యాబేజ్ కూడా మనకు యూ కెన్ ఫీల్ ఇట్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వడం, తర్వాత గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వడం, ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ రెసిపీలో మెయిన్గా ఏంటంటే కొంచెం అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రేర్గా తీసుకుంటే మంచిది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో బెండకాయ కొబ్బరి వేపుడు, మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ అండ్ వెజ్ పన్నీర్ కర్రీ చాలా బాగున్నాయండి. మనకు రోజువారీగా యూజ్ అవుతాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్ని వంటలు కూడా బాగున్నాయి. ఓకే. సో వడ చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఆ మిక్స్డ్ దాల్ కాంబినేషన్, క్యాబేజ్, ఓకే, అండ్ అంటే అది టేస్ట్ చేస్తే కొంచెం ఆ డిఫరెంట్, అంటే వడలు మనం ఎప్పుడైనా రెగ్యులర్ గా చేసుకునే దానికి దీనికి కొంచెం ఆ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తా ఉంది. అండ్ బెండకాయ ఆఫ్ కోర్స్ సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్టీ రెసిపీ. అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా మంచి టేస్టీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. అవునండి. సో అన్ని కూడా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి ఈ రోజు వెరైటీస్. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.